నమస్తే, వెల్కమ్ టు 10 Max. కమల్ హాసన్, రజనీకాంత్ నటించే మల్టీ స్టారర్ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని ఎవరు డైరెక్ట్ చేస్తారనే ఎక్సైట్మెంట్ కి ఫైనల్లీ ఎండ్ కట్ పడింది. ఈ సౌత్ సూపర్ స్టార్ కలిసి చేసే సినిమాకి డైరెక్టర్ ఎవరో చెప్పిన మేకర్స్ దానికి మించిన క్యూరియాసిటీని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో జనరేట్ చేశారు మేకర్స్. సౌత్ సూపర్ స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్ మల్టీ స్టారర్ కి రెడీ అయ్యారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తూ ఉండడంతో ఈ సినిమా లాంచ్ కి ముందే అంచనాలు పీక్స్ కి చేరాయి. ఇటు ఈ ఇద్దరి హీరోల అభిమానులతో పాటు ఆడియన్స్ లోనూ ఈ క్రేజీ మల్టీ స్టారర్ పై డిస్కషన్స్ ఓ రేంజ్ లో జరిగాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రెస్టీజియస్ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారనే ఎక్సైట్మెంట్ కి గ్లింప్స్ తో ఎండ్ కార్డ్ వేశారు మేకర్స్. లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ మల్టీ స్టారర్ కి సంబంధించి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. ఈ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ ని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. అంతేకాదు కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నట్లు ప్రకటించింది టీమ్. ఈ ప్రాజెక్ట్ పై ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్ కమల్, రజనీ అభిమానులతో పాటు ఆడియన్స్ లోనూ ఎక్సైట్మెంట్ డబుల్ చేస్తోంది. కమల్, రజనీ మల్టీ స్టారర్ నుంచి విడుదలైన గ్లింప్స్ సర్ప్రైజ్ తో పాటు నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీని జనరేట్ చేస్తోంది. అదే ఈ సినిమాలో హీరో ఎవరు, విలన్ ఎవరు అనే టాపిక్. గ్లింప్స్ లోనూ ఇదే విషయం మీదే పోటీ పడ్డారు కమల్, రజనీ. వేసుకునే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి గ్లింప్స్ లో చూపించిన ఎవ్రీ ఆస్పెక్ట్ లో కమల్ కి నచ్చింది, రజనీ చేయరు. అలాగే రజనీ సెలెక్షన్ కి పూర్తిగా ఆపోజిట్ డెసిషన్ తీసుకున్నారు కమల్. దీంతో కమల్, రజనీ మల్టీ స్టారర్ లో హీరో ఎవరు అనే దానిపై డైరెక్టర్ నెల్సనే క్లారిటీ ఇవ్వాలంటున్నారు ఆడియన్స్. సండే ఎవ్రీ వీక్ వస్తుంది, కానీ ఈ ఆదివారం తమకెంతో స్పెషల్ అంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ఆరా ఆఫ్ ఉస్తాద్ పాట వచ్చే రోజు కావడంతో నెక్స్ట్ లెవెల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నారంతా. మరి పవర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాల్ని పీక్స్ కి తీసుకువెళ్లేలా మేకర్స్ సాంగ్ లాంచ్ ని ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు? దేఖ్ లేంగే సాలా పాటతో మ్యూజికల్ జర్నీని మొదలుపెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ టీం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫర్ ఎవర్ పవర్ఫుల్ సాంగ్ ని డెడికేట్ చేసేందుకు రెడీ అయింది. పవర్ స్టార్ మేనరిజం డీకోడ్ చేసేలా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పై స్పెషల్ యాంథమ్ డిజైన్ చేశారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ లో చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాట పవన్ కెరియర్ లోనే ది బెస్ట్ సాంగ్ అవుతుందని హైప్ తో అంచనాలు పెంచేసిన మేకర్స్ సాంగ్ లాంచ్ ని గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ కి అంతా రెడీ అంటున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఈ ఆదివారం 22న ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే అనౌన్స్ చేసిన మేకర్స్ సాంగ్ లాంచ్ కి వెన్యూ ఎక్కడో రివీల్ చేశారు. మల్లారెడ్డి కాలేజ్ లో సాంగ్ లాంచ్ ఈవెంట్ ఉంటుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అంతేకాదు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా సాంగ్ ని నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేట్ చేసుకునేలా సాంగ్ లాంచ్ ఈవెంట్ ఉంటుందంటున్నారు. ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ పై రీసెంట్ గా విడుదలైన ప్రోమో ఎక్స్పెక్టేషన్స్ ని అమాంతం పెంచేసింది. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ మేనరిజం పై వస్తున్న పాట కావడంతోనే ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు అభిమానులు. దీనికి తోడు మేకర్స్ కూడా ఇది ఇలాంటి పాట కాదు, పవన్ కెరియర్ లోనే ది బెస్ట్ సాంగ్ అవుతుంది రాసి పెట్టుకోండంటూ చేసిన ప్రమోషన్స్ పూనకాలు లోడ్ అయ్యేలా చేశాయి. మరి పవర్ స్టార్ మేనరిజాన్ని డీకోడ్ చేస్తూ ఈ ఆదివారం రిలీజ్ అయ్యే ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. ఫిబ్రవరి వచ్చింది, ఆల్రెడీ హాఫ్ మంత్ కూడా పూర్తయింది. మరి ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లాల్సిన కల్కి 2 ప్రెజెంట్ స్టేటస్ ఏంటి? ఫస్ట్ షెడ్యూల్ ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎవరిపై ప్లాన్ చేశారు? ఇంతకీ ఈ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ ఎప్పుడు జాయిన్ అవుతారు? అసలు ఇంతకీ దీపిక రోల్ ని రిప్లేస్ చేసే హీరోయిన్ నాగ్ అశ్విన్ కి దొరికిందా? స్పిరిట్, ఫౌజీ సినిమాలతో షెడ్యూల్ సర్వీస్ చేస్తోన్న ప్రభాస్ కల్కి 2కి డేట్స్ ఇచ్చేశారు. ఇటు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ప్రీ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ కి అంతా సిద్ధం చేసుకున్నారు. దీంతో ఏకంగా 10 రోజుల పాటు ఈ సీక్వెల్ ప్రాజెక్టుకి కాల్ షీట్స్ ఇచ్చేశారు ప్రభాస్. మొత్తంగా డార్లింగ్ అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం కల్కి 2 షూటింగ్ ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. శంకర్పల్లిలోని భారీ స్టూడియోలో ప్రభాస్ యాంటినిపేటెడ్ సీక్వెల్ షూటింగ్ మొదలైంది. కల్కి 2 సినిమా ఫైనల్లీ సెట్స్ పైకి వెళ్లడంతో
ప్రభాస్ ఎప్పుడు జాయిన్ అవుతారనే చర్చ జరుగుతోంది. అయితే మార్చ్ ఫస్ట్ వీక్లో డార్లింగ్ కల్కి 2 షూటింగ్ చేస్తారనేది కేవలం రూమర్ గానే మిగిలిపోయింది. ఎందుకంటే ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అవుతున్నారు ప్రభాస్. ఇందుకోసం పక్కాగా షెడ్యూల్ ప్లాన్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రస్తుతం కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ పై కీ సీన్స్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు బిగ్ బి. కల్కి 2 సెట్స్ పైకి వెళ్లడంతో ఆడియన్స్ లో ఈ ప్రాజెక్ట్ పై మరో ఎగ్జైట్మెంట్ విషయం ఉంది. అదే పార్ట్ 1 లో దీపికా పదుకోన్ ప్లే చేసిన సుమతి క్యారెక్టర్ ని ఎవరితో రీప్లేస్ చేస్తున్నారు అనేది. అయితే ఇందుకోసం నాగ్ అశ్విన్ అండ్ టీమ్ సాయి పల్లవిని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సాయి పల్లవిపై లుక్ టెస్ట్ కంప్లీట్ చేసిన మేకర్స్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు టాక్. మరి సాయి పల్లవి విషయంలో కల్కి 2 మేకర్స్ ప్రభాస్ అభిమానులకు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో వెయిట్ అండ్ సీ. బాక్స్ ఆఫీస్ హిట్స్ లేవు. ఈ మధ్య కాలంలో అంతగా ఆడిన సినిమాలు కూడా ఏమీ లేవు. దీనికి తోడు రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చిన ఫంకీ సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న విశ్వక్సేన్ సక్సెస్ కోసం తనలోని డైరెక్టర్ కి పని చెప్పారు. మరి ఓన్లీ ఫర్ అడల్ట్స్ అంటూ వార్నింగ్ ఇచ్చిన కల్ట్ టీజర్ ఎలా ఉంది? విశ్వక్సేన్ అప్కమింగ్ మూవీ కల్ట్ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ రిలీజ్ కి ముందే నాట్ ఫర్ కిడ్స్ అండ్ ఫెయింట్ హార్టెడ్ పీపుల్ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విశ్వక్ టీజర్ మొత్తాన్ని ఫుల్ ఆఫ్ వైలెన్స్ తో నింపేశాడు. కల్ట్ సినిమా టీజర్ చూస్తుంటే మనీ హైయెస్ట్ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ తరహాలోనే కల్ట్ సినిమా కూడా ఓ పార్టీలో జరిగే వైలెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు కనిపిస్తోంది. కల్ట్ సినిమా టీజర్ లో విశ్వక్సేన్ అపీరెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. క్లాస్ లుక్ లో ఓ రేంజ్ వైలెన్స్ చూపించారు. టోటల్ గా 2 నిమిషాల 33 సెకండ్ల డ్యూరేషన్ తో వచ్చిన టీజర్ లో సినిమాలో బ్లడ్ బాత్ ఏ రేంజ్ లో ఉండనుందో హింట్ ఇచ్చేశారు. ఈ రేంజ్ వైలెన్స్ తో ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా రాలేదని, కల్ట్ మూవీ ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ అంటూ పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్ భాషల్లో కల్ట్ సినిమా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కల్ట్ సినిమా టీజర్ లో విశ్వక్సేన్ ఎంట్రీతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఇచ్చిన బీజీఎం ఇంట్రెస్టింగ్ గా ఉంది. కల్ట్ మూవీ కాన్సెప్ట్ కి తగ్గట్లు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ లోని వైలెన్స్ సీన్స్ ను ఎలివేట్ చేశారు రవి బస్రూర్. అంతేకాదు ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తుండటంతో కల్ట్ మూవీ సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంతా. మరి ఫలక్నుమా దాస్, దాస్ కా దమ్కీ సినిమాలతో హిట్ కొట్టిన విశ్వక్సేన్ కల్ట్ మూవీతో అటు డైరెక్టర్ గా ఇటు హీరోగా ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. ట్రైనింగ్ లో టాక్సిక్ టీజర్, సరస్వతి మూవీ ట్రైలర్ విడుదల, బ్యాన్ మేళ నుంచి ఫస్ట్ సింగిల్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. యష్ టాక్సిక్ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే నెల 19న థియేటర్స్ లోకి వస్తుంది. ఈ నెల 28న విడుదల కావాల్సిన విష్ణు విన్యాసం సినిమా ప్రీపోన్ అయింది. ఈ నెల 28 నుంచి ఒక్కరోజు ముందు అంటే ఈ ఫ్రైడే సినిమా థియేటర్స్ లోకి వస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. స్వయంభూ సినిమా టీజర్ 24 మిలియన్ కి పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్ లోనే విడుదల కానుంది. వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న సరస్వతి సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. బ్యాండ్ మేళం సినిమా నుంచి తిప్పకుంటున్నావే ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు మేకర్స్. హర్ష్ రోషన్, శ్రీదేవి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా మార్చి 13న థియేటర్స్ లోకి వస్తుంది. సాయి సింహాద్రి హీరోగా సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీ రోల్ ప్లే చేసిన సన్ ఆఫ్ సినిమా ట్రైలర్ విడుదలైంది. బత్తుల సతీష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తుంది. దేవ్ మోహన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన సతీ లీలావతి సినిమా నుంచి విడుదలైన మధురం మెలోడీ సాంగ్ ఆకట్టుకుంటోంది. మార్చ్ 6న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రియాంక చోప్రా లీడ్ రోల్ ప్లే చేసిన ది బ్లఫ్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఫ్రాంకీ ఫ్లవర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. Bye bye. Fashion partner Shoppers Stop.